ఏనుగు ఆశీర్వాదం ఇస్తా ఉంటే నాకైతే ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఇచ్చినంత సంతోషమైంది. ఈ చెరువులో నీళ్ళేనంట ఆ ఈశ్వరునికి అభిషేకానికి వెళ్ళే నీళ్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? తెల్లవారితో అయితే మేమందరూ గుడికి అయితే ఎలబారేసినాము. బెంగళూరులో ఉన్న టెంపుల్కి ఇంటి నుంచి అయితే బయలుదేరి వచ్చేసినాము. సిద్ధిలింగేశ్వరకి అయితే వెళ్తున్నాము. ఎడ్యూరు కర్ణాటకలోనే ఉంది గుడి. తెల్లారితో ఆదివారము బాగా రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను. మా ఆయన అయితే లేదు గుడికి వెళ్దామని అన్నారు. తెల్లవారితో బిన్నెలు వేసేకి నాకే చాలా కష్టంగా అనిపించింది. మా వాళ్ళని అయితే బాధపడి లేపించి రెడీ అయితే చేసేసినాను. రెడీ అయిన తర్వాత వాళ్ళనైతే పట్టే కాలేదు. ఎవరు మా వాళ్ళు ఇద్దరికి బస్సులు ఎక్కడం అంటే భలే సంతోషం. ఎందుకంటే వాళ్ళు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎక్కువగా హాస్పిటల్కి తిరిగినాను. రోడ్డు మీదకి వచ్చినామో లేదో అప్పుడే అయితే పర్చేసింగ్ మొదలు పెట్టేసినారు. మా ఓడి చూపులు చూస్తా ఉంటేనే భయం అయిపోతుంది. ఎల్నీరు కావాలనేసి అని అడిగినారు. అందుకనేసని ఇంత డ్రామాలు వేసినారు ఇంత పొద్దు. ఇప్పుడు తెల్లారితో 7 గంటలు అవుతుంది. ఇప్పుడు చల్లగా కొబ్బరి నీళ్ళు అయితే తోసేసినారు. మా ఇంటికి దగ్గరగా ఉన్న రాజ్ కుమార్ రోడ్ ఇది. ఇది వచ్చి ధర్మస్థలం పోయే రూటు. ఇప్పుడైతే బస్ స్టాండ్లో ఉన్నాము. ఎడ్యూడ్లో మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఉంది. అలాగే వాళ్ళ ఇంటికి కూడా పోయేసి వస్తామనేసని ఇప్పుడైతే ఆసాన్ బస్సు ఎక్కాలంట. బస్సులు రష్ చూసి ఇప్పటికే ఒక 10 బస్సులు అయితే వదిలేసినాము. రష్ ఎక్కువగా ఉందనేసని. ఎంతసేపు ఉన్నా బస్సులు అయితే ఫుల్గానే వస్తున్నాయి. అందుకనేసని ఏదో ఒక బస్సు ఇప్పుడు వచ్చే బస్సు అయితే తప్పనిసరిగా ఎక్కేయాలనేసని బస్సు అయితే ఎక్కేసినాము. ఫుల్గా ఉంది బస్సు. నిలబడుకొనే ఉన్నాము. అంతా నెక్స్ట్ స్టాప్లో ఉన్న రష్ అయితే ఇంత రష్గా లేదంట. ఇప్పుడు ఫ్రీ బస్ వేసినప్పటి నుంచి ఇంత రష్గా ఉంటుందంట. దేవుడా, ఎంత దూరం నుంచి నిలబడుకొని కాళ్ళు అయితే పీకేస్తున్నాయి. కొంచెం జనాలు అయితే దిగినారు. ఇప్పుడు మేము కొంచెం ముందర ప్లేస్ ఉంది అని చెప్పేసి డ్రైవర్ దగ్గర అయితే వచ్చి కూర్చునేసినాము వాళ్ళని అడిగేసి. ఇప్పటికీ సీట్లు మాత్రం ఏం ఖాళీ అవ్వలేదు. నిలబడుకున్న వాళ్ళు మాత్రం కొంచెం తగ్గినారంతే. మాతో కూడా మా ఫ్రెండ్ వచ్చినారు. వాళ్ళు చెప్పినారు దీనికి ముందు అయితే ఇంత రష్ ఉండేది కాదు, ఫ్రీ బస్సుల పుణ్యమా అనేసని ఇప్పుడు ఎప్పుడు వచ్చినా నిలబడుకొనే పోతా ఉన్నాము. ఇప్పుడైతే సీట్లే దొరికేలేదు. ఎంత పొద్దు ఉన్నా కూడా సీట్లే దొరికేలేదు. అంత రష్గా ఉంటాయి బస్సులు అయితే అని చెప్పినారు. ఇదే ఫ్రెండ్స్ ఎడ్యూరు దిగేసినాము మన స్టాప్లో. ఇక్కడ నుంచి ఆటోలో నుంచి గుడి దగ్గర అయితే వెళ్ళిపోవచ్చంట. 10 రూపాయల టికెట్. ఇక్కడ వచ్చి పూలు పండ్లంతా తీసుకొని ఆటో అయితే ఎక్కేసినాము. బస్ స్టాప్ నుంచి చాలా దగ్గరే గుడి అయితే. స్టాప్లో నుంచి కాస్త ముందరికి రాగానే మస్తుగా ఉంటాయి ఆటోలు. లక్ష దీపోత్సవం జరిపినట్టున్నారు. గుడి ముందరంతా దీపాలే ఫుల్గా ఉన్నాయి. గుడి దగ్గర వరకు దీపాలే ఉన్నాయి. జనాలు అయితే మస్తుగానే ఉన్నారు. పక్కలోనే చెప్పులంతా వదిలేదానికి కాళ్ళు అయితే కడుక్కొని బయలుదేరేసినాము గుడి లోపలికి. హాయ్ ఫ్రెండ్స్, ఇదే సిద్ధిలింగేశ్వర ఈశ్వరుని దేవస్థానము. ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తాము. గుడి అయితే నేను ఫస్ట్ టైమే వచ్చినాను ఇక్కడికి. ఇదిగోండి గోపురము. గుళ్ళు దగ్గరకు వస్తేనే మనకు చాలా ఇష్టం. ఏదంటే గోపురం మీద లోపల అటు సైడ్ నుంచి లోపలికి వెళ్తాము. ఇంకో ముఖ్యమైన విషయము, మనం గుళ్ళోపలికి పోయి ఈశ్వరుని దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత తప్పకుండా గోపురం చూసి అయితే మొక్కోవాలంట. గుళ్ళోపల వచ్చేసినాము. గుడి అయితే చాలా పొడవుగా ఉంది. లోపల ఈ క్యూనంతా దాటి ఆ సైడ్ వెళ్తేనే ఈశ్వరుని దర్శనం అయితే జరుగుతుంది. దర్శనం అంతా అయిపోయి బయట అయితే కొంచెంసేపు కూర్చొని పోదామనేసి కూర్చోండాము. ఇదంతా లోపల గుడి. దర్శనం అంతా అయిపోయి బయట అయితే వచ్చేసినాము. ఏ గుడికి వెళ్ళినా గోపురం చూసి అయితే మొక్కో రావాలంట. ఈ మర్రి చెట్టుకి ఎన్నేండ్ల వయసు ఉంటుందో ఏమో. ఎంత పెద్ద మర్రి చెట్టు. ఈ ఏనుగైతే ఇక్కడే ఉండేటట్లుంది.
ఇప్పుడు టైం అయితే 9:30 అవుతుంది. ఇప్పుడే గజరాజ్ అయితే బయట వస్తూ ఉన్నారు. దుడ్డు ఎవరు చేతిలో పెడతారో వాళ్ళకైతే ఆశీర్వాదిస్తుంది, లేదంటే లేదు. ఎంత బాగా ట్రైనింగ్ ఇచ్చారో చూడండి. నాకైతే ఆ ఏనుగు ఆశీర్వాదం ఇస్తూ ఉంటే ఆ వెంకటేశ్వరుడే ఆశీర్వాదం ఇచ్చినంత సంతోషమైంది. ఎంత దగ్గర నుంచి చూసానో చాలా అంటే చాలా బాగుంది. మా వాళ్ళు అయితే ఎంత భయపడిపోతా ఉన్నారో. నువ్వు వద్దంట మనకి కొమ్ముండు పో మోక్షి. భయపడుతున్నాను. నేను తీసుకున్నా. మా ఓడైతే లాస్ట్ దాని దగ్గరికి పోకనే వచ్చేసినాడు. ఏనుగైతే బయలుదేరేసింది సంచారానికి. ఇంకా గుడి దగ్గర వచ్చి నిలబడుకుంటుంది ఏమో. మా ఓళ్ళు అయితే బోనీ లేనిదే బయట రారు. ఎప్పటికే బోనీ అయిపోయింది. గుడి ముందర పంచమిఠాయి ఉంటే అది తీహిచ్చే వరకు వదలలేదు. గుడి పక్కలోనే దారుంది ఊరు లోపలికి వెళ్ళేదానికి. ఇదంతా పెద్ద క్యూ అనుకుంటా. జనాలు ఎక్కువ వచ్చినప్పుడు ఇక్కడ వదులుతారో ఏంటో. ఇది చూడండి, ఇదంతా గుడి లోపలికి వెళ్ళడానికి క్యూ. అట్లే ఊరు లోపలికైతే వచ్చినాము. ఇక్కడే చిన్న చిన్న అంగుళ్ళు కూడా ఉన్నాయి. ఇక్కడ తలనీలాలంతా ఇస్తారంట. ఇప్పుడు వచ్చి మనం వెళ్తా ఉండేది ఎడ్డూరు డ్యామ్. ఇదైతే డ్యామ్ అయితే ముందు చాలా ఫేమస్గా ఉండేదంట. ఇక్కడ ఇప్పటికే జనాలు అయితే కాస్త ఉన్నారు. పోయిన నెలలో అయితే ఉత్సవాలే జరిగినాయంట. ఆ ఉత్సవాల్లో దేవుణ్ణి ఇక్కడ ఈ డ్యామ్ వరకు పిలుచుకొని వచ్చి ఆయనకి స్నానాలు అయితే చేపించి ఆ తర్వాతనే పూజ అయితే చేస్తారంట. అప్పుడైతే ఫుల్ రష్గా ఉంటుందంట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడుంది ఎడ్డూరు సిద్ధలింగేశ్వర అనేసని. ఇక్కడేనంట తలనీళ్ళంతా ఇచ్చేది. ఇదే ఎడ్డూరు డ్యామ్ అంట. నీళ్ళు అయితే తక్కువగానే ఉన్నాయి. మేమైతే ఇక్కడికి వచ్చేసినాము చెరువు దగ్గరికి. ఇదిగోండి పెద్దదిగానే ఉంది. ఈశ్వరునికి అభిషేకానికంతా ఇక్కడి నుంచే నీళ్ళు అయితే తీసుకొని వెళ్తారంట. నాకైతే ఈ చెరువు దగ్గరకు రాగానే మా ఊరైతే గుర్తొచ్చేసింది. తామర పువ్వులాగా కనిపించినాయి ఆకుపక్కలో. ఆ తామర పువ్వులు అయితే పెరికేస్తా ఉన్నాను. డాడీ కావాలి. అమ్మా మా నాకు ఒకటి కావాలా. దొరికింది ఎడ్డూరు డ్యామ్. రా పూర్విక, దిగుతావు పూర్విక, దిగిపోయిరా బట్. నువ్వు ఎవరిని పారేస్తావురా? పారే పారే. ఓ ఎడ్డూరు డ్యామ్ దగ్గరలోనే మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లుంది. అక్కడ చూసుకొని అయితే బెంగళూరుకి అయితే బయలుదేరేస్తాము. ఇప్పుడు ఆటోలో అయితే వెళ్తున్నాము బస్ స్టాప్కి. గుడి వెనకాలనే ఆటో వచ్చింది, అక్కడే ఆటో ఎక్కేసినాము. ఇదిగోండి గుడి అయితే, గుడికి అయితే బాయ్ బాయ్. రైల్వే స్టేషన్ కూడా ఇక్కడే ఉందంట. ట్రైన్లో కూడా రావచ్చు అని అన్నారు.
టైం అయితే ఓవర్ అయిపోయింది, ఫుల్ ఆకలేస్తుంది. ఇక్కడే బస్ స్టాండ్ లోపల వస్తానే బస్ స్టాండ్ దగ్గరే హోటల్ తినేదానికైతే కూర్చునేసినాము. ఫుల్ ఆకల్లో ఉన్నారు కదా, తినే దాంట్లోనే ఇంట్రెస్ట్గా ఉన్నారు. వేడి వేడిగా ఇడ్లీ వడ, నేనైతే మసాలా దోశ తీసుకున్నా. అందరూ భోంచేసేసినాము. పక్కలోనేనంట వాళ్ళ ఇల్లు కూడా, మెయిన్ రోడ్డుకి పక్కలోనే ఉందనేసని అక్కడి నుంచి అయితే నడిపించుకొని వచ్చేస్తున్నారు. ఏమైనా పల్లెటూరు వాతావరణమే. ఇదైతే సిటీకి పక్కలోనే ఉందంట, కానీ ఇల్లు అంతా లేదు. ఇప్పుడిప్పుడే ఆ సైడ్ అంతా ఇల్లు అయితే కడతా ఉన్నారు. అదిగోండి అక్కడుందే సింగిల్గా ఉండే ఇల్లే వాళ్ళది. గాలి వాతావరణం అయితే చాలా బాగుంది. ఇంటి దగ్గరే చెట్లు కన చాలా బాగా పెంచుకున్నారు. ఇదిగోండి రోజా చెట్లలో రోజా పూలు కూడా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది. ఇంట్లో వేరే వాళ్ళకైతే బాడీకి ఇచ్చేసినారంట, వాళ్ళైతే బెంగళూరులోనే ఉంటారు. అందుకనే మేము ఇంట్లో చూసుకొని మిద్ది పైన అయితే వచ్చేసినాము. ఎలా ఉంది అనేసి రీసెంట్గానే కట్టి గృహ ప్రవేశం అయితే చేసినారు, అందుకనేసే చూడడానికి వచ్చినాము. ఎవరైనా కొత్త ఇల్లు కడితే ఎలా ఉంది అనేసి చూపించుకోవాలని చాలా ఆశ కదా. చుట్టూరు చాలా బాగుంది, సింగిల్గా ఉంది ఇల్లు. అలా చూస్తూ ఉంటే నాకైతే మా ఊరు గుర్తొచ్చింది. ఏం రోజు చేస్తున్నావు తాత? మా వాళ్ళకి బెంగళూరులో మన్ను దొరకదు కదా, వస్తానే మన్నులో దిగేసినారు. ఇంట్లో ఉండే చిన్నోందంట సైకిల్, ఆ సైకిల్తో ఆడేస్తా ఉన్నాడు.